సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో వచ్చే నెల డిసెంబర్ 3వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో హుస్నాబాద్ పట్టణ శివార్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభా ప్రాంగణాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. పార్కింగ్ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలిచ్చారు. ప్రజాపాలన ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పటివరకు జరిగిన అభివృద్ది, ఇంకా చేయవలసిన అభివృద్ది అంశాలపై ముఖ్యమంత్రి సభలో మాట్లాడతారని మంత్రి తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన అనేక అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారన్నారు. ముఖ్యమంత్రి కేబినెట్ మంత్రుల సహకారం నియోజకవర్గంలో మిగిలిన సమస్యలను పరిష్కరించి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు. 4 జిల్లాల మధ్యలో కేంద్రంగా ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసేలా కృషి చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి సభకు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. అవతల కూడా మాట్లాడి చెప్తా తీసుకుంటాను. వాళ్ళు కూడా సార్ పాటింగ్ చేసి రాహుల్ సార్ రాలేదని అప్పుడు దానికి ఇప్పుడు ఆ ఇల్లు చేయబట్టి అనుకుంటాం తప్పకుండా సేమ్ లాస్ట్ టైం 2 ఉంటాయి. అది ఉంటుంది వెనుకతో ఉంటారు. ఇట్లా వెనుక పెద్దతో ఉన్నారు. లోపల రాను పబ్లిక్ అటు పోయేటప్పుడు ఒక బారికేడ్ సొసైటీ పక్కన ఊరాలున్నా సర్పంచ్ ఎలక్షన్ వాళ్ళంటే 300 సర్పంచ్ ఎలక్షన్ ఉంటాయి. ఇంకంతా మండలం టౌన్ సర్పంచ్ మేజర్ పక్కన మేజర్గా ఇంకా నామినేషన్ కూడా స్టార్ట్ కావు కాబట్టి 3 మండలాలు అదే రోజు మూడో విడుతుంది కాబట్టి 3 తారీఖు మీటింగ్ చేసేసుకోవచ్చు. వాళ్ళకి ఎలక్షన్ ఆల్రెడీ క్యాంపెయిన్ ఉంటారు. వాళ్ళ పనుల వాళ్ళు 1 తారీఖు 3 తారీఖు నామినేషన్ లాస్ట్ డేట్ శీఘ్రం 4 మండలాలు టౌన్ అది ఎప్పుడు ప్రోగ్రామ్ దానికి చెప్తే రేపు 3 తారీఖు ఫలితాలు వచ్చి కూడా 2 నెలలు అవుతాయి. పోలింగ్ రేపటికి పోలింగ్ 24 తారీఖు వచ్చింది. 24 తారీఖు వచ్చింది. మనం 23 నాడు గ్రౌండ్కి వచ్చినాం. 24 నాడు ప్రియాంక గాంధీ వచ్చింది. 2 years తర్వాత మన గ్రౌండ్కి 24 అంటే
అన్ని ఎక్కడ ఫౌండేషన్ రేపు ఎక్కడ ప్లాన్ చేసుకుందాం కలెక్టర్ గారు వస్తుంది రేపు పొద్దున ఫ్లేక్స్ ఎక్కడనే కొంచెం జాగ్రత్తగా అయిపోయింది ఓపెన్ ప్లేస్ ఉంది కానీ ఈ ప్లేస్ లో పెట్టేస్తాం వేరే లొకేషన్ అందరూ ఏమనుకుంటారంటే ఇంజనీరింగ్ కాలేజ్ అంటే మీరు వచ్చినాక ఉంటుంది మనం పోతే తర్వాత పోతే కాలేజ్ కాదు ల్యాండ్ అలాట్ అయింది అంతే కదా అంతే ఆడేస్తారా అంటే మంత్రి గారు వచ్చినాకనే చెప్పండి. ప్రజాపాలన ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి ఇంకా చేయవలసిన అభివృద్ధికి సంబంధించిన అంశాలపై హుస్నాబాద్ నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు 3వ తేదీ నాడు వస్తూ ఉన్నారు. అందుకు సంబంధించి గ్రౌండ్లో సమావేశం జరగబోతూ ఉంది. సమావేశానికి అందరూ కూడా తరలి రావాల్సిందిగా కోరుతాను. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక ఫౌండేషన్లు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చేస్తారు. అదేవిధంగా ఇంకా కొన్ని మిగిలిపోయిన సమస్యలకు సంబంధించి కూడా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేర్చే విధంగా ముందుకు పోవడానికి మా ప్రయత్నం చేస్తాం. తప్పకుండా హుస్నాబాద్ నియోజకవర్గం ఇటు 4 జిల్లాల మధ్యలో ఉంది. ఇది అందరికీ అందుబాటులో ఉండేటువంటి కేంద్రంగా విద్య, వైద్యము, పారిశ్రామికరణ, ఉపాధి, ఇరిగేషన్, హెల్త్ అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఇంక్లూజివ్ గ్రోత్ అన్ని అంశాలకు సంబంధించి ప్రాధాన్యత ఇస్తూ అన్ని కలిపి జరిపే ప్రయత్నం చేస్తాను. ముఖ్యమంత్రి గారు సహచర కేబినెట్ మంత్రులు అందరి సహకారంతో ఈ కార్యక్రమానికి అందరూ తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. చాలామంది పెద్దల మంత్రులు అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారితో హుస్నాబాద్ ప్రాంత ప్రజలందరూ కూడా పేరున విజ్ఞప్తి చేస్తాను. ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయమని. మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.